ఈ మధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ ట్రెండ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు బాలయ్య కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా సమరసింహారెడ్డి రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్ లో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ తో రచ్చ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఏకంగా థియేటర్లు తగలపడిపోయేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు బాలయ్య నటించిన సమరసింహారెడ్డి రీ రిలీజ్ అనేసరికి మామూలుగా ఉండదనే చెప్పాలి. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ తీస్తే అందులో సమరసింహారెడ్డి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు శ్రీకారం చుట్టిన సమరసింహారెడ్డి 1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ బులుజు దులిపేసింది. అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేశాడు బాలయ్య. ఫ్యాక్షన్ చిత్రాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం అనే చెప్పాలి. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మణిశర్మ మ్యూజిక్ తో థియేటర్ లో పూనకాలు తెప్పించింది. బాలయ్య ట్రైన్ సీన్, గొడ్డలతో విలన్ల ఊచకోత లాంటి సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పటికే ఈ సీన్స్ కనిపిస్తే చాలు స్క్రీన్ కు అతుక్కుపోయేలా ఉంటాయి. ఈ హై వోల్టేజ్ ఫ్యాక్షన్ డ్రామాను 25 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మార్చి 2 ప్రపంచవ్యాప్తంగా సమరసింహారెడ్డి సినిమాను రీమాస్టర్ చేసి 4K వర్షన్ తో పాటు 7.1 డాల్బీ సౌండ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన డబ్బులను నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి రీ రిలీజ్ తో సమరసింహారెడ్డి ఎంత రాబడుతుందో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని